కేసీఆర్ కేశవచంద్ర రమావత్ మామూలుగా ఒక 10 సంవత్సరాలు అంతకుముందు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పేరు ఈ తెలంగాణలో ఎంత మార్మోగిందో, ఈ తెలంగాణ పోరాటం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు సంపాదించిందో అందరికీ తెలుసు. కేసీఆర్ అనేది ఒక ఎమోషన్. అలాంటి ఎమోషన్ని కథా వస్తువుగా తీసుకొని కేసీఆర్ పేరుతో సినిమా చేసిన రాకింగ్ రాకేష్. కేసీఆర్ అనే పేరు వింటే ఈ ప్రాంత ప్రజలకి ఎంత ఎమోషన్ ఉంటుందో ఇప్పుడు ఆ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఆడియన్స్ కూడా అంతే ఎమోషన్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే సినిమాలో జీవితం ఉంది, సినిమాలో నిజం ఉంది, సినిమాకి కావాల్సిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ఈ సినిమాలో ఉంది. అందరూ అనుకున్నట్టు ఇది బీఆర్ఎస్ సినిమా కాదు, ఒక పార్టీ సినిమా కాదు, ఒక ఎమోషన్. కథా వస్తువు పుట్టాలంటే ఒక ఎమోషన్ కావాలి. ఆ ఎమోషన్ ఏ విధంగానే రావచ్చు. ఇక్కడ రాకేష్కి కేసీఆర్ అనే ఎమోషన్ నుంచి కథ పుట్టింది. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్న గ్రామీణ నేపథ్యంలోంచి కథ పుట్టింది. దీన్ని కథగా మాత్రమే తీసుకొని, ఎమోషన్గా మాత్రమే తీసుకొని చూస్తే ఇదొక సూపర్ సినిమా. ఏ విధంగా వంక పెట్టడానికి లేదు. ప్రతి సినిమాలో చూడాల్సిన సినిమా. మామూలుగా ఏదో ఒక తప్పు వెతకాలని చూసే వాళ్ళకు ఇదొక పార్టీ లాగానో ఎవరో చేయించుకున్న సినిమా లాగానో కనిపిస్తుందేమో, కానీ తమ్ముడు రాకేష్ సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమతో ఎలాగైనా ఇక్కడే బతకాలి, ఇక్కడే చావాలని వచ్చిన 4 రోజుల్లోనే తన డోర్ తనే ఓపెన్ చేసుకొని ఈ సినిమా చేయడం మామూలు విషయం కాదు. చాలా గొప్ప సినిమా, చాలా బాగా నచ్చిన సినిమా, చాలా లోతుల్లోకి తీసుకెళ్లే సినిమా. ఏదో అందరూ నెగిటివ్గా ఊహించుకొని ఒకరి కోసం ఇద్దరి కోసం అనుకోకూడదు. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూస్తే సినిమాను ప్రేమిస్తారు. వాళ్ళకు కూడా ఇలాంటి ఎమోషన్ పుడుతుంది, ఒక కథ పుడుతుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రాముడు దేవుడు ఏంటనుకుంటే సంపూర్ణ రామాయణం లేదు, రాముడు హీరో ఏంటనుకుంటే సంపూర్ణ రామాయణం లేదు, యముని పెట్టి సినిమా ఏంటనుకుంటే యమగోళ లేదు, యమదొంగ లేదు. అలాగే గంధం చెక్కల దొంగ హీరో ఏంటనుకుంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక వండర్ క్రియేట్ చేస్తున్న పుష్ప లేదు. ఎమోషన్ ఎక్కడి నుంచైనా రావచ్చు. ఆ ఎమోషన్ని స్క్రీన్ మీద డైరెక్టర్ ప్రజెంట్ చేశాడా లేదా, ప్రొడ్యూసర్ చూపించగలిగాడా లేదా, నటీనటులు నటించగలిగారా లేదా, ఇదే కావాలంది సినిమా వాళ్ళకి. ఇదంతా చాలా పుష్కలంగా ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది. చిన్ని చరణ్ అద్భుతంగా పాటలు చేశాడు. డైరెక్టర్ అండ్ కెమెరామెన్ గరుడవేగ అంజి చాలా బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా ఎక్కడా కొత్త అమ్మాయిగా లేకుండా పర్ఫెక్ట్గా ఆ తాండాలో పెరిగిన ఒక అమ్మాయిలాగా, బావంటే ఇష్టపడే అమ్మాయిలాగా, బావ తప్ప వేరే లోకం తెలియని ఒక అమ్మాయిలాగా చాలా అద్భుతంగా నటించింది. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. మళ్ళీ నేను ఒకసారి చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని సినిమాలాగా చూడండి, చాలా బాగుంటుంది. సినిమాలాగా కాకుండా కోడిగుడ్డు మీద వెంట్రుకలు ఎతకాలనుకుంటే మాత్రం మీకు ఈ సినిమా కాదు, ఏ సినిమా నచ్చదు. పవన్ కళ్యాణ్ సినిమాలోనైనా మీకు తప్పులే దొరుకుతాయి, మహేష్ బాబు సినిమాలోనైనా తప్పులే దొరుకుతాయి. అలాంటి బ్యాచ్ అసలు సినిమా ప్రేమికులని చెప్పుకోవడమే తప్పు. బట్ సినిమాని సినిమాగా చూసే ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. థ్యాంక్ యూ.